హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ మెక్సికన్ వెజ్ పిజ్జా. ఈ పిజ్జాని ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఓవెన్ అవసరం లేకుండా తయారు చేసుకోవచ్చు. పిజ్జా సాస్తో పాటు చూపించబోతున్నాను. సో దాని తయారీ విధానం చూసేద్దామా. ఇప్పుడు పిజ్జా బేస్ తయారు చేసుకోవాలండి. దానికి ముందుగా కొన్ని గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఆ గోరువెచ్చటి నీళ్ళలో 1/2 స్పూన్ డ్రై యాక్టివ్ ఈస్ట్ వేసుకోండి. ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను, లేకపోతే ప్రతి సూపర్ మార్కెట్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. ఇప్పుడు అందులోనే 1/2 స్పూన్ పంచదార కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. మనం వేసుకున్న ఈస్ట్ యాక్టివ్ అవ్వటానికి కొంత టైం పడుతుందండి, అందుకని ఒక 5 మినిట్స్ దాన్ని వదిలేద్దాము. 250 గ్రామ్స్ మైదా పిండి వేసుకోండి. నేను ఇక్కడ 2 పిజ్జా బేస్ తయారు చేస్తున్నాను, దానికి 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇందులోనే 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోండి. రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ పిండిని బాగా కలపాలండి. ఈ పిండిని బాగా కలిపిన తర్వాత మీద నుంచి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టేసుకుందామండి. పిండి కూడా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు పిజ్జా సాస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. 2 టమాటాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 2 ఇంచుల అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు అన్నీ కలిపి అందులో వేసేసుకోండి. తగినన్ని నీళ్లు పోసుకోండి. ఇప్పుడు వీటిల్ని ఒకసారి బాగా కలుపుకొని అందులోనే 2 లవంగము, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము టమాటాలు బాగా వేగాయా లేదా అని. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత దాన్ని అంతటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని తెచ్చుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు 2-3 వెల్లుల్లి తురిమి అందులో వేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకొని బాగా వేయించండి. మనం తీసుకునే టమాటాల క్వాంటిటీని బట్టి ఆనియన్స్ అనేది తీసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత అందులో ఈ టమాటా పేస్ట్ అంతా వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో కొంచెం బటర్ యాడ్ చేయండి. ఇప్పుడు 1/2 స్పూన్ పంచదార, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలపండి. ఇందులోనే కొంచెం పాస్తా సీజనింగ్ వేసి 1 స్పూన్ టమాటా సాస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని బాగా కలపండి. సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిజ్జా బేస్ తయారు చేసుకుందాం. పిండి చూసారా డబల్ సైజ్ అయింది. సో ఇలా వచ్చిందంటే పిజ్జా బేస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. మనం ఇప్పుడు ఈ పిండితోటి 2 పిజ్జా బేస్ తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు పిజ్జా బేస్ తయారు చేసుకుందాం. పిజ్జాని ఈ బేస్ని ఈ విధంగా ఒత్తుకోండి. మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా ఒత్తుకొని ఈ విధంగా మనం బేక్ చేయాలనుకుంటున్న ప్లేట్లో బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వదిలి ఈ చివర్లలో ఇట్లా ఒత్తి పెట్టండి. ఇలా చేయటం వలన చీజ్ కానీ పిజ్జాలో వేసుకునే ఐటమ్స్ కానీ బయటికి రాకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక బటర్ పేపర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ని దాంట్లో వేసుకొని ఫోర్క్తో ఈ విధంగా హోల్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక లిడ్ పెట్టేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పిజ్జా బేస్ రెడీ అయిపోయింది. ఈ బేస్ని ఈ విధంగా కుక్ చేసుకొని
మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2-3 డేస్ తర్వాత అయినా సరే మనం ఇది వాడుకోవచ్చు. అంటే దీని మీద మనం సాస్, వెజిటబుల్స్, చీజ్ వేసుకొని మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా పిజ్జా బేస్ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 2-3 డేస్ అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. ఇది తినాలనిపించినప్పుడు ఈవినింగ్ టైంలో అలా తీసుకొని దాని మీద చీజ్, వెజ్జీస్ అన్నీ వేసుకొని మనం కుక్ చేసేసుకోవటమే. సో ఇప్పుడు నేను ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా పిజ్జా బేస్ మీద ఈ సాస్ని పూర్తిగా అప్లై చేసుకోండి. ఈ విధంగా పూర్తిగా స్ప్రెడ్ అయ్యేటట్టు సాస్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు చీజ్ స్లైస్ని మిడిల్లో పెట్టుకోండి. కొంచెం చీజ్ పీసెస్ని ఈ విధంగా తురిమి వేసుకోండి. ఇప్పుడు ఆ వెజిటబుల్స్ అన్నీ పిజ్జా బేస్ మీద పెట్టుకోండి. నేను ఇక్కడ ఆనియన్, టమాటో, క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇంకా ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ పెట్టుకున్న తర్వాత 1/2 స్పూన్ పిజ్జా ఆరిగానో, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. బ్లాక్ ఆలివ్స్ యూజ్ చేస్తున్నాను. ఇవి నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఇప్పుడు చీజ్ని మీద నుంచి తురిమి వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పు ప్యాన్ ఒకటి పెట్టుకొని ఈ విధంగా స్టాండ్ ఒకటి పెట్టుకోండి. ఈ స్టాండ్ ప్లేస్లో మీరు ఏదైనా బోర్లు ఇచ్చి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిజ్జాని దీని మీద పెట్టేసుకుందాము. లిడ్ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్నాక 30 మినిట్స్ అనేది మనం కుక్ చేసుకోవాలి. స్లో కుక్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పిజ్జా రెడీ చేసుకుందాము. ఈ విధంగా ఒత్తుకొని మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోండి. మనం ఏ ప్లేట్లో అయితే బేక్ చేయబోతున్నామో ఆ ప్లేట్కి ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోండి. అలా అప్లై చేసుకున్న ప్లేట్లో మనం ఒత్తి పెట్టుకున్న ఈ పిజ్జా బేస్ని దాంట్లో వేసేసుకోండి. ఫోర్క్ తోటి ఈ విధంగా పిజ్జా బేస్ మొత్తం హోల్స్ పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోవటం వలన పిజ్జా బేస్ అనేది బాగా ఉడుకుతుంది. ఈ విధంగా చివర్లో ఒక 1/2 ఇంచ్ వదిలి ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టండి. ఇలా పెట్టడం వలన చీజ్ కానీ మనం పిజ్జాలో వేసుకునే ఐటమ్స్ కానీ బయటకు రాకుండా ఉంటాయి. ఇప్పుడు దాని మీద మనం పిజ్జా సాస్ తయారు చేసుకున్నాం కదా, దాని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దాని మీద కొంచెం చిల్లీ ఫ్లేక్స్ చల్లుకోండి. ఇందాక రెడీ చేసుకున్నట్టుగానే ఈ పిజ్జాకి కూడా అన్నీ వేసుకొని రెడీ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ పిజ్జా బేక్ చేసుకోవడానికి మనం ఈ విధంగా గిన్నె ఒకటి తీసుకొని అడుగున సాల్ట్ వేసుకున్నాను. ఒక బౌల్ని బోర్లిచ్చి పెట్టుకోండి. మనం రెడీ చేసుకున్న పిజ్జాని ఆ బౌల్ మీద అడ్జస్ట్ అయ్యేటట్టుగా పెట్టండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసి 30 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు 30 మినిట్స్ పట్టింది కరెక్ట్గా ఇది బేక్ అవ్వటానికి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. ఇదిగోండి, చూసారు కదా ఎంతో టేస్టీ యమ్మీ పిజ్జా రెడీ అయిపోయింది. ఈ విధంగా ఇంట్లోనే హైజెనిక్గా పిజ్జా ప్రిపేర్ చేసేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.